హలో నమస్తే అందరు బాగున్నారా? అభి బర్త్డే వస్తుంది కదా, బర్త్డే షాపింగ్ కోసం అని మేము బయటికి వెళ్తున్నాము. ఈరోజు ఒక మాల్కి వెళ్తున్నాము. చాలా వెతికామన్నమాట, ఎక్కడ పెద్ద మాల్స్ ఉన్నాయి అని చెప్పి. ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు మాల్స్కి. అంటే అన్ని ప్లేసెస్ ఒకే చోటే ఉండే అవుట్లెట్ మాల్స్ ఇలా దొరుకుతాయేమో ఎక్కడైనా అని వెతికితే ఒక ప్లేస్ కనిపించింది. అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అయితే ఈ మధ్యన నేను తెచ్చుకున్న సన్ స్క్రీన్ ఏంటంటే అవినోద్ తెచ్చుకున్నాను. చాలా బాగుంది. అండ్ నా స్కిన్ కొంచెం డ్రై స్కిన్ అనమాట. ఇది అప్లై చేసుకుంటే నా స్కిన్ కూడా మంచిగా హైడ్రేటెడ్గా ఉంది. అండ్ SPF 50 కూడా ఉంది. రివ్యూస్ కూడా బాగున్నాయి. అందుకే ఈ సన్ స్క్రీన్ తెచ్చుకున్నాను. అంటే ఈ వైట్ క్యాస్ట్ ఉంటుంది కదా, అది ఉండదన్నమాట ఇది అప్లై చేసుకుంటే. అండ్ దెన్ హెయిర్ చాలా ఆయిలీగా ఉంది అని చెప్పేసి డ్రై షాంపూ కొట్టుకున్నాను. బట్ ఇది నాకు అస్సలు నచ్చలేదండి. కొట్టుకున్న రోజు ఓకేగా ఉంది. స్టిల్ కొంచెం ఆయిలీగానే ఉంది హెయిర్, బట్ దట్స్ ఓకేలే అనుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆయిలీగా అయిపోయింది. యూజువల్గా అయితే డ్రై షాంపూ ఇంకా హెయిర్ని కొంచెం నార్మల్గా చేస్తుంది కదా, ఇది ఇంకా ఆయిలీగా చేసింది అనమాట. సో నాకైతే ఏం నచ్చలేదు. యాక్చువల్లీ పండు అడిగిందని తీసుకొచ్చాను, కానీ అంత నచ్చలేదు. రివ్యూస్ చూస్తే తీసుకురావాల్సింది. సడన్గా షాప్కి వెళ్ళి పండు అడిగిందని గుర్తుకొచ్చి తీసుకొచ్చాను అనమాట. సో అది అలా అయిపోయింది. నేనైతే ఎవరికి అది రికమెండ్ చేయను. ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ స్టోర్ సాటర్డే వెళ్ళాం కదా, అది 5 o'clock వరకే ఉంటుందంట. అందుకని మేము 3కి బయలుదేరాము. మాకు తెలియదు అంత త్వరగా క్లోజ్ చేస్తారని చెప్పేసి. అందుకే 3కే వెళ్ళిపోయాము. సారీ, సాటర్డే కాదు, సండే. త్వరగా వెళ్ళేసరికి మాకు ఇంకా ఎక్కువ చూడ్డానికి కూడా ఆపర్చునిటీ దొరకలేదు. మా మైండ్లో ఒక స్టోరీ ఉందన్నమాట, H&M స్టోర్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫస్ట్ వెళ్ళగానే ఈ మాల్ దగ్గరికి రాగానే కింద అసలు బోల్డ్ అని స్టోర్స్ ఉన్నాయి. నాకు భలే నచ్చింది. మాకు 20 minutes దూరంలో ఉంది ఇది. ఒక 3 floors ఉన్నట్టుంది. ఫస్ట్ ఫ్లోర్లో మేము ఎంటర్ అవ్వగానే మాకు ఒక స్టోర్ కనిపించింది, అర్బన్ కిడ్స్ అని చెప్పేసి. అన్ని కిడ్స్ క్లాతింగే ఉందన్నమాట. సో ఎస్పెషల్లీ వచ్చింది అభికి బట్టల కోసమే కదా, ఇక్కడ ఏమన్నా ఉంటాయేమో వాడికి అని చెప్పేసి చూసాము. నాకు వెళ్ళగానే అభి బట్టల మీద కంటే పండు బట్టల మీద ఎక్కువ పడింది. ఇక్కడ హుడీస్ ఉన్నాయి అండ్ స్వెట్ షర్ట్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. కానీ పండు సైజ్ లేవు అనమాట. సైజ్ లేవు ఇన్ ద సెన్స్ మాకు నచ్చిన వాటిలో తనకు సరిపోయే సైజు లేవు, బట్ వేరే వాటిలో మాత్రం తన సైజు ఉన్నాయి. అవి మాకు నచ్చలేదు కలర్స్ అంతగా. సో అందుకే పండుగ అయితే ఏం తీసుకోలేదు. నార్మల్గా ఓల్డ్ నేవీలో ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నాను తన కోసము. పిల్లల్లో ఎవరి బర్త్డే అయినా ఇద్దరికి తీసుకోవాల్సిందే కదా, అప్పుడే యాక్చువల్లీ పేరెంట్స్కి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరికి తీసుకొని ఒకరికి వదిలేస్తే ఎలాగో అనిపిస్తుంది. అందుకే ఇద్దరికి తీసుకున్నాము. మాల్ త్వరగా క్లోజ్ చేస్తారని చెప్పేసి మేము పైన ఫ్లోర్లో H&M ఉంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. కింద చాలా స్టోర్స్ ఉన్నాయి, కిడ్స్ స్టోర్స్ అండి. నాకు ఈ కిడ్స్ క్లాతింగ్ స్టోర్స్ చాలా కనిపించాయి, కానీ అవన్నీ వదిలేసి మేము డైరెక్ట్గా H&Mకే వెళ్తున్నాము. బట్ సాడ్లీ మేము ఒకటి అనుకొని వెళ్ళామన్నమాట, H&Mలో సూట్ దొరుకుతుందేమో అభికి తీసుకుందాము అని చెప్పేసి. బట్ అది మాత్రం మాకు దొరకలేదు. మిగతావి ఇంకా అక్కడే మేము సగం టైం వేస్ట్ అయితే చేసేసాం. మేము మాల్కి వెళ్ళేసరికి మాకు ఓన్లీ 1 hour మాత్రమే టైం ఉంది. ఆ 1 hourలో ఒక 20 minutes కింద అర్బన్ కిడ్స్లోనే స్పెండ్ చేసాము. అక్కడైతే అభికి కొన్ని తీసుకున్నాము. ఇంకా H&Mలోకి వెళ్ళి కాసేపు అలా రోమ్ చేసేసాం, బట్ ఏమీ దొరకలేదు. మనం ఎప్పుడైనా అనుకోకుండా అలా వెళ్తాం చూడండి, అప్పుడే బట్టలు బాగా కుదురుతాయి. ఒకవేళ అనుకొని ఇదే స్టోర్లోనే ఉంటుంది అని చూసుకొని వెళ్తాం కదా, ఆ టైంలో మాత్రం మనకు అస్సలు దొరకవు. ఇలాంటివి ఎప్పుడైనా మీకు కూడా అవుతూ ఉంటాయా? నాకైతే చాలా అవుతూనే ఉంటాయి. చాలా ఇష్టంగా దానికోసం తీసుకుందామని వెళ్తాను, అక్కడ అది ఉండదు. అదే ఎప్పుడైనా అనుకునే టైంలో వెళ్ళాను అనుకోండి, అది కనిపిస్తుంది. అప్పుడు ఏమనుకుంటా అంటే ఇప్పుడు ఇది మనకు అవసరమా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి అది తీసుకొని రాను. ఇలా జరుగుతూ ఉంటాయి సమ్టైమ్స్ నాకు. సరే, ఇంకా H&Mలో ఎలాగో మనకు కావాల్సినవి లేవు కదా అని చెప్పేసి కాసేపు అదే ఫ్లోర్లోనే సెఫోరా ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాను. యాక్చువల్లీ టాచాలో జాపనీస్ రైస్ క్రీమ్ ఫేస్ మాయిశ్చరైజర్ ఉంటుంది, స్కిన్ క్రీమ్ ఉంటుందండి. అది సూపర్ ఉంటుంది, నా స్కిన్కి బాగా సెట్ అవుతుంది. లైక్ నాది బాగా డ్రై స్కిన్ కదా, అది అప్లై చేసుకుంటే నాకు లాగినట్టు అలా అనిపించదు అనమాట. అది చూస్తున్నాను, కానీ ప్రస్తుతానికైతే క్లినిక్ మాయిశ్చరైజర్ ఉంది, అది అయిప్ చేసిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను. అండ్ నాకు ఇక్కడ ఇంకొక రివ్యూ కావాలి, ప్లీజ్ మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు చెప్పండి. లానేజ్ స్లీపింగ్ మాస్క్ లిప్ మాస్క్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు అంత ట్రెండింగ్ అయ్యాయి నాకు తెలియదు. నేను వాటి గురించి సెర్చ్ చేస్తున్నాను, తీసుకుందామా వద్దా అని చెప్పేసి. బట్ వర్తా కాదా అనేది నాకు తెలీదు. ఎందుకు ఫేమస్ అయ్యాయి,
అనేది నాకు ఒకటి చెప్పండి. అంటే ఈజ్ ఇట్ వర్త్ బయింగ్ అండ్ వేరే అదర్ బ్రాండ్స్ కంటే ఇది ఎందుకు స్పెషల్ అయిందో నాకు తెలుసుకోవాలండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే ఆర్ మీరు వాడుతూ ఉంటే నాకు రివ్యూ చెప్పండి. సో దట్ నేను కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి తీసుకుంటాను డెఫినెట్లీ. ఓకే, సెఫోరా నుంచి బయటకు వచ్చి కాసేపు అక్కడ కింద కూర్చున్నాము. అక్కడ ఈ ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్ ఉన్నాయన్నమాట. స్టాల్ లాగా ఉంది. పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అంటే వాళ్ళు నాన్న వెనీలా ఐస్ క్రీమ్ తీయించారు. టేస్ట్ చాలా బాగుంది. నేను కొంచెం టేస్ట్ చేశాను. 2 స్పూన్స్ పెట్టారు పిల్లలు. టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అండ్ మాల్లో లైటింగ్స్ కనుక్కుంటాను నా స్కిన్ ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందో. లిటరలీ నా ఫేస్ మీద ఏం లేదు ఎక్సెప్ట్ సన్ స్క్రీన్ అండ్ లిప్స్టిక్ కూడా ఉందనుకోండి. ఇక్కడ వీళ్ళు తినే టైంకి అక్కడ ఆల్రెడీ స్టోర్స్ క్లోజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. 5 అయిపోతుంది టైం అని చెప్పేసి. మేము ఇక్కడ నుంచి అనుకున్నాము, సడన్ ప్లాన్ వేసుకున్నాము అనుకోకుండా. ఒక చాట్ హౌస్ ఉందన్నమాట ఇక్కడ ఒకటి, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అలా వెళ్తూ ఉన్నప్పుడు చాట్ హౌస్ అడ్రస్ పెట్టుకొని వెళ్తున్నాము. మధ్యలో మాకు ఒక రెస్టారెంట్ కనపడింది. అది ఇంతకుముందు వచ్చిన రెస్టారెంట్ అనమాట. ఇండియన్ ప్యారడైజ్ అని నేమ్ ఏదో ఉంది, సో అది ఇంతకుముందు వచ్చాం కదా, అక్కడ ఫుడ్ చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా. అందుకే మళ్ళీ అనుకోకుండా స్టీరింగ్ రివర్స్ తిప్పేసి ఇక్కడికి వచ్చి ఆగాము. అండ్ ఆల్సో రెస్టారెంట్కి వచ్చి కూడా 2 months పైన అయిపోతుంది. అలా టేస్ట్ చేద్దాము. ఈవినింగ్ 6 లోపే తినేస్తాం అనమాట మేము ఏం తిన్నా కానీ. ఎస్పెషల్లీ నేను మా ఆయన, పిల్లలైతే 7కి అలా తింటారు. అందుకే ఎలాగో 6 కదా, 5:30 కదా టైం ఇంకా అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చి తిందాం అనుకున్నాము. అండ్ ఈరోజు హాలిడేస్కి కూడా లాస్ట్ డే అండి. సో కొంచెం ఎక్సైటెడ్గా ఉండాలి కదా. కిడ్స్ యాజ్ వెల్ యాజ్ మేము ఇద్దరం ఎక్సైటెడ్గానే ఉన్నాం వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతుందని. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ అబ్బగాడు దోశ ఆర్డర్ చేసుకున్నాడు. వాడికి ఎక్కడికి వెళ్ళినా కానీ దోశ ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా. బయటికి వెళ్దాము అంటే దోశ విత్ సాంబార్ ఉండాలి. అదే ఇంట్లో చేస్తే దోశ విత్ పీనట్ చట్నీ ఉండాలి. ఆ 2 ఉంటే వాడు ఎక్కడైనా బతికేస్తాడు. అబ్బు కూడా కొత్త కొత్త ఫుడ్స్ని ట్రై చేస్తూ ఉన్నాడు రీసెంట్గానే. వాడు గ్రో అయ్యే కొద్దీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ ఫుడ్ హ్యాబిట్స్. అన్నీ పిక్కీగా కాకుండా కొంచెం ఇష్టపడి తింటున్నాడు ఏమైనా పెట్టినా కూడా. అండ్ ఇంకొక సైడు వడ సాంబార్ కూడా వచ్చింది. ఇది మా ఆయన అబ్బు ఇద్దరు షేర్ చేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ 65 మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ నేను పండు ఏమో 1 సమోసా చాట్ ఆర్డర్ చేసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ నేను సమోసా చాట్ తింటున్నాను. చాలా ఇష్టంగా తింటున్నాను. నాకు భలే ఇష్టం సమోసా చాట్ అంటే. ఇక్కడైతే ఇంకా బాగుంది. సో మాకు మొత్తానికి హ్యూస్టన్లో శరవణ భవన్ లాగా ఇక్కడ మాకు ఇది ఒకటి దొరికిందనమాట, ఇండియా ప్యారడైజ్ రెస్టారెంట్. లుక్స్ లైక్ ఇది మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ లాగానే ఉంది. అన్ని తెలుగు సాంగ్స్ ప్లే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఆర్ఎల్స్ డెఫినెట్లీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అని నాకు అర్థమైంది. ఈరోజు మా రెగ్యులర్ మెనూకి కొంచెం డిఫరెంట్గా ఆలూ కుల్చా ఆర్డర్ చేసాము. నేను పండుని కొంచెం కన్విన్స్ చేశాను అనమాట, చోలే భటూరే తీసుకుంటాను అంటే. ఎప్పుడు అవైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం నాన్న, ఈ రెస్టారెంట్స్కి వచ్చినప్పుడే కదా మనం ట్రై చేసేది అంటే పండు ఓకే అనింది. ఆలూ కుల్చా తెప్పించుకున్నాక ఈవెన్ అబ్బుగాడు కూడా తిన్నాడు. అంత బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము ముగ్గురం కూడా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ పండు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసింది. సింపుల్ మెనూనే. సో అదైతే ఇంకా మేము ఫినిష్ చేసుకొని తర్వాత బయటికి బయలుదేరగానే ఈరోజు స్నో పడుతుందో అర్థం కావట్లేదు, వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. ఈ స్నో మాత్రం తగ్గేలాగా లేదండి. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు మే వరకు కూడా ఇలానే ఉంటుంది మా అంతా. నేనైతే షాక్ అయ్యా, ఇంకెప్పుడు ఎండలు చూసేది అని. అపార్ట్ ఫ్రమ్ క్లైమేట్, హాలిఫాక్స్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా సీనరీస్ చాలా బాగుంటాయి, ప్లెజెంట్గా ఉంటుంది. చిన్న ఊర్లాగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది నెక్స్ట్ డే, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు. నాకు ఒక 3 hours పీస్ఫుల్ టైం వస్తుందన్నమాట. ఎందుకంటే మా ఆయన త్వరగా ఇంటికి వచ్చేస్తారు మధ్యాహ్నానికి అంతా. అయితే నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ అండ్ బెండకాయ ఫ్రై పిల్లలకి పెట్టించాను. పప్పు వచ్చేసి నిన్నటిదనమాట. ఇది ఇంటి పరిస్థితి. ట్యూస్డే స్టార్ట్ అయింది స్కూలు. సో నేనైతే అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ పీస్ఫుల్గా తింటున్నాను. అండ్ కొంచెం రాజ్మా సాలడ్ కూడా చేసుకున్నాను. చపాతి ఒకటే సరిపోదని చెప్పి నేనైతే హ్యాపీగా బాగా కూర్చొని ఎంజాయ్ చేశానండి. అది అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే డిషెస్ అవన్నీ క్లీన్ చేశాను. ఆ తర్వాత హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట, హెడ్ బాత్ చేద్దామని. నేను చెప్పాను కదా హెయిర్కి మొత్తం ఆయిలీగా అయిపోయింది దెబ్బకు అని చెప్పేసి. హెయిర్ స్ప్రే వల్లనో ఏమో నాకు తెలీదు,
బట్ హెయిర్ అయితే చాలా ఆయిలీగా అయిపోయింది. అందుకే కొంచెం మంచిగా ఆయిల్ పెట్టుకొని తర్వాత హెడ్ బాత్ చేద్దాము అనుకున్నాను. ఇది నేను చేసిన కలోంజీ ఆయిలే. కలోంజీ ఆయిల్ పట్టించుకుంటే హెయిర్ ఫాల్ ఉండదని చెప్పాను కదా, బట్ స్టిల్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది క్లైమేట్ చేంజెస్ వల్ల సో మెనీ రీజన్స్ ఉంటాయి. రోజుకి 100 స్ట్రాండ్స్ ఊడిపోవడం అనేది వెరీ కామన్ అంట అండి. ఇవి డాక్టర్సే చెప్పారు. సో ఇలా ఊడిపోతే ఓకే, మళ్ళీ రీగ్రో అవుతుంది. నేను ఎక్కువ రీగ్రోత్ మీదనే ఫోకస్ చేస్తాను, హెయిర్కి ఊడిపోయే వాటి మీద కంటే కూడా. అలానే నేను పెంచుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆ ట్రిక్ కూడా నాకు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ బయట చూసారా స్నో పడుతుందో తెలియదు, ఇవేంటో చిన్న హెయిల్ స్టార్మ్ లాగా అనిపిస్తుంది, బట్ అది కాదు. అండ్ ఈరోజు నేను పిల్లలకి వచ్చేసి ఇంటికి వచ్చేసారు వాళ్ళు. ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి రవ్వ దోశ చేస్తున్నాను. రవ్వ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇంట్లో మీరు ఇలా చేసి వాళ్ళకి మీరు తినిపించారే అనుకోండి, ఇంకా వద్దొద్దన్నా కూడా 3-4 దోశలు అయితే లాగిచ్చేస్తారు. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్తాను. 1/2 కప్పు రవ్వ తీసుకున్నాను, 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అండ్ 2 స్పూన్స్ మైదా తీసుకున్నానండి. అంతే. అందులోకి జీలకర్ర, ఉప్పు వేసి వాటర్ వచ్చేసి కరెక్ట్గా నేను 2.5 కప్స్ యాడ్ చేశాను అనమాట. ఇది ఒక్కటి యాడ్ చేసుకొని, ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే కూడా, అంటే పిండి మరీ థిక్గా ఉండకూడదు, నేను తర్వాత చూపిస్తాను కూడా మీకు. అంత థిక్గా లేకుండా కొంచెం వాటరీగానే ఉండాలి రవ్వ దోశకైతే. అండ్ ఈలోపు నేను ఇది ఒక 10 మినిట్స్ పాటు 10 to 15 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకుంటాను. ఇది నెక్స్ట్ డేకి స్టోర్ చేసుకుంటే అంత బాగా రావండి దోశలు, ఎప్పటికప్పుడు చేసుకోవాలి. కాకపోతే 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే బాగా వస్తుంది. ఈలోపు మనం చట్నీ చేసేసుకోవచ్చు. చట్నీ చేసేలోపు ఈ పిండి అనేది మనకి నీట్గా రెడీ అయిపోతుంది. ఈరోజు నేను కొబ్బరి శనగబాడల చట్నీ చేస్తున్నాను అనమాట. కొబ్బరి వచ్చేసి ఒక 2 కప్స్ తీసుకున్నాను. దీంట్లోకి శనగబాడలు కొంచెం ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలంతే, కొంచెం సరిపోతుంది. అండ్ ఈవెన్ పప్పులు అంటాం కదా, పుట్నాల పప్పులు అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను అందాజుగానే వేసేస్తాను ఎప్పుడు వేసినా కూడా. అండ్ కొంచెం చింతపండు నానబెట్టాను. అది నానేలోపు ఆయిల్ వేసేసి ప్యాన్లోకి పచ్చిమిర్చి మీరు మీ కారానికి తగినట్టు వేసుకోవాలి. నేనైతే ఇన్ని వేసినా కూడా అంత కారం ఏం లేవండి, 6 to 7 వేసాను, ఆయన కూడా పెద్ద కారం ఏం లేవు. వీటిని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే కారం తగ్గుతుంది. అలాగే పచ్చివి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, బట్ నేను వేయను అనమాట. ఇలా వేస్తే కొంచెం పిల్లలు తింటారు కదా కారం లేకుండా అని చెప్పేసి ఇలా వేస్తాను. సో ఇది వేసిన తర్వాత, వేగించిన తర్వాత అవి కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని, అండ్ కొంచెం ఉప్పు అండ్ కొంచెం చింతపండు కూడా వేసేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే. కొంచెం వాటర్, ఇది ఫ్లోయిగా ఉంటేనే బాగుంటుందండి, మరీ థిక్గా కాకుండా. దీన్ని నేను ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. దీంట్లోకి నేను తిరువాత వేసేస్తానమాట. తిరువాత అనేది ఆప్షనలే. తిరువాత వేస్తే కొంచెం ఆయిల్ తగిలితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దీనికి, అందుకే తిరువాత అయితే డెఫినెట్లీ వేస్తాను. ఎప్పుడు కొబ్బరి చట్నీ చేసినా, పీనట్ చట్నీ చేసినా 99% తిరువాత అయితే వేస్తాను నేను. తర్వాత దోశ వేయడానికి ఒక ట్రిక్ చెప్తాను. ప్యాన్ వచ్చేసి హై హీట్లో మాత్రమే ఉండాలండి, లోలో పెట్టుకోకండి. హై హీట్లో ఉన్నప్పుడే రవ్వ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చూడండి, అలా ఫ్లోయిగా ఉండాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు, ఏం కాదు. తక్కువైనాయి అనుకోండి రవ్వ దోశ మందంగా వస్తుంది. అలా కాకుండా పల్చగా క్రిస్పీగా రావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది స్టవ్ మీద ఒక 3 మినిట్స్ అన్న నీట్గా కుక్ అవ్వాలి, లేకపోతే పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. అదొకటి కేర్ఫుల్గా చూసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ మీద కానీ, ఐరన్ ప్యాన్ మీద కానీ, ఏదాని మీద కానీ చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే ఉండేలాగా చూసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్ అయింది అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఈజీగా వచ్చేస్తుందో దోశ, ప్యాన్కి అతుక్కోకుండా వచ్చేస్తుంది. అండ్ ఈ ప్యాన్ ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతారు డెఫినెట్లీ. నేను వాల్మార్ట్లో తీసుకున్నాను, నాన్ స్టిక్ ప్యాన్ అండి ఇది. అంత గ్రేట్ చాయిస్ ఏం కాదు, కానీ ఇలా దోశలు చేయడానికి మాత్రం బాగానే ఉంటుంది. ఒకవైపు నేను పాలు కూడా పెట్టాను స్టవ్ మీద తోడేయడం కోసం అని చెప్పేసి. అండ్ దోశ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకొక దోశ కూడా వేసాను స్టవ్ మీద. అండ్ మీన్ వైల్ ఫస్ట్ దోశ వచ్చేసి అబ్బుగాడే టేస్ట్ చేస్తాడు. నేను పిండి తక్కువే కలిపాను, ఎందుకంటే మేము 6 లోపలే ఫినిష్ చేస్తాం కదా, మాది అయిపోయింది డిన్నర్. బట్ ఇది పిల్లల కోసం అని తక్కువ కలిపాను అనమాట, వాళ్ళిద్దరికి పెడదాము అని చెప్పేసి. పండుగ రవ్వ దోశ ఇంట్లో చేసేదైతే బాగా ఇష్టం బయట చేసేదానికంటే. అభికి మాత్రం ఎవరో ఒకరు మనం ఉండి పెడితేనే వాడు ఇష్టంగా తింటాడు.
లేకపోతే ఆ చట్నీ కొబ్బరి చట్నీ కదా అయ్యగారు అంత ఇష్టంగా తీసుకోరనమాట. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. ఆనియన్ రవ్వ మసాలా దోశ ఇలా చేసుకొని బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.